ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మేము చేనేత కార్మికులము మేము. మా నాన్నకు మేము ఆరుగురం అమ్మాయిలము, ఇద్దరు అబ్బాయిలు. మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న మమ్మల్ని ఎక్కువ చదివించే స్తోమత లేక 10 తరగతి చదవంగానే మాకు పెళ్ళిళ్ళు చేసిండు. పెళ్ళిళ్ళు చేయంగానే మేము అత్తగారింటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ కూడా చేనేత కార్మికుడే, మొగ్గం నేసేవాడు. తను కూడా ఇంట్లో పరిస్థితులను బట్టి 10వ తరగతే చదువుకున్నాడు. ఇద్దరం 10 చదువుకున్నాము. మేము బతకడం కోసం మా హస్బెండ్ మొగ్గం నేస్తే నేను తనకు సహాయంగా కండెలు పట్టడం అవి అలాంటి పని చేసేదాన్ని నేను. అయితే మా గ్రామానికి ఒక స్వామి రామానంద తీర్థ వాళ్ళు వచ్చి గ్రామీణ మహిళలకు ఏదన్నా ఒకటి నేర్పించాలి, ఏదన్నా చేయాలి. అప్పుడు ఎప్పుడు కూడా 5గురము, భార్య భర్త పిల్లలు అందరము కష్టపడితే కానీ అసలు కుటుంబం గడిచేది కాదు. ఎప్పుడు మాకు ఆకలి చావులు, ఏదో ఒక పిల్ల పెళ్ళి చేయాలన్నా సూసైడే చేసుకునేవాళ్ళు. అన్నీ ఎక్కువ అవే జరిగేది మా గ్రామంలో. అసలు ఎన్ని ఇబ్బందులు అసలు అట్లా ఉండేది అప్పుడు నా పెళ్ళైన కొత్తలప్పుడు. అయితే మాకు చాలా స్వామి రామానంద తీర్థ ఇప్పుడు నల్గొండ జిల్లా ఉన్నప్పుడు ఎంతోమందికి అది ఆదర్శంగా ఉంది. అప్పుడు మాకు ఫస్ట్ బ్యాచ్లో మా గ్రామానికి వచ్చి టైలరింగ్లో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి టైలరింగ్లో శిక్షణ ఇచ్చారు. ఇస్తే నేను అలా ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకుని ఇక మా బట్టకు మాకప్పుడు మా గ్రామంలో చేనేత వస్త్రం అంటే ఒక ఫ్యాబ్రిక్ ఒకటి తయారయ్యేది, వినియమ వస్తువులు తయారు కాకపోయేది. ఒక ఫ్యాబ్రికే ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావాలి, అమ్మాలి, అట్లనే ఉండేది అన్నట్టు అప్పుడు. అయితే ఇంకా మేమేం చేసినామంటే నేర్చుకున్నది వృధా పోకుండా ఇప్పుడు అట్లనే అదే టైంలో అప్పుడు సమభావన సంఘంలో చేరమని చెప్పారు. అప్పుడు డిఆర్డి అని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మా గ్రామానికి వచ్చి మహిళలు రోజుకు ₹2 చొప్పున మీరు నెలకు ₹60 కట్టుకుంటే మీకు ఒక 6 నెలలు కట్టుకుంటే మీ పొదుపును చూసి మీకు లోన్లు ఇస్తాము, మీరు మంచిగా ఏదన్నా పెట్టుకోవచ్చు, మిషన్లు కొనుక్కోవచ్చు అట్లా అని చెప్పిర్రు. అప్పుడు రోజుకు నెలకు ₹60 కట్టాలన్నా కూడా మాకు చాలా కష్టమే ఉండేది అప్పుడు. అయితే నేను ఫస్ట్ బ్యాచ్లో ఒక 30 మంది నేర్చుకొని దేని మీద తయారు చేయాలి, బట్ట కొనాలి, అవన్నీ కొనాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉండేది. ఇంకా దాన్నే మా క్లాత్ని మేము కట్ చేసి ఇవన్నీ చేయడము, ఒక చిన్న కైన్ పర్సులు, బ్యాగులు, క్విల్ట్స్, కుషన్ కవర్లు, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ తయారు చేయడం నేను కుట్టి అవి చేస్తే మా ఊరికి పెద్ద ప్రపంచంలో ఇక్కత్ కోయలగూడెం అంటే ప్రపంచంలో పేరు గాయించింది. మన వరల్డ్ మ్యాప్లో కూడా ఇక్కత్ అంటే కోయలగూడెం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువ ఫారినర్స్ వీళ్ళు వచ్చేది బయర్స్, మేము ఇది కుట్టినాం ఇట్లా అని చూపిస్తే వావ్ ఇది బాగుంది కదా, ఇట్లా బాగుంది, ఇట్లా చెయ్యండి అని మంచి ఆదరణ చూయించారు. అప్పుడు నేను ఒక్కదాన్ని కుడితే అవి అందవు కదా, అట్లా అని చెప్పి నాతో నేర్చుకున్న 30 మందికి అందరికీ మనం ఇట్లా కుడదాము మంచిగా ఉంది అని చెప్పి వాటిని ఇట్లా పాటలుగా హ్యాండీలు ఒకరు కుట్టడము, అడుగులని అవన్నీ ఇట్లా చేయడము, అట్లా చేయంగానే మంచి మాకు మార్కెటింగ్ ఉంది. అప్పుడు డిఆర్డిఏ వాళ్ళు కూడా వచ్చి ఈ మహిళలకు ఇట్లా సమభావన సంఘాలను నేర్పించినాం కదా, వీళ్ళకి ఏమన్నా మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని మమ్మల్ని అట్లా హైదరాబాద్ ఫస్ట్ తీసుకొచ్చిర్రు. హైదరాబాద్లో మంచి ఆదరణ మంచిగా అనిపించింది మా వినియమ ఉత్పత్తులకు. అట్నే ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇట్లా అన్నీ పంపిస్తున్నారు. అవన్నిటికీ మంచి ఆదరణ ఉంటే నేను నేర్చుకున్నదే కాకుండా మా గ్రామంలోని చాలామంది మహిళలకు కూడా నేను శిక్షణనిచ్చిన మా ఊరే కాకుండా చుట్టుపక్కల మా నల్గొండ జిల్లాలో సూర్యాపేట, నగరకల్లు, చిబెల్ల ఇట్లా మా గట్టుపల్ల, పుట్టపాక అన్ని వాళ్ళ మహిళలు వచ్చి ఇట్లా నా దగ్గర పీస్ వర్క్ తీసుకునేది. రోజు పొద్దుగాల 5 గంటల నుంచి రాత్రి 11-12 వరకు కూడా కట్ చేసి ఇవ్వడం అట్లనే చేసేది. బాగా అందరికి ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అట్లా అని చెప్పి ప్రభుత్వము మమ్మల్ని బాగా గుర్తించి ఇట్లా మలేషియా, శ్రీలంక కొన్ని దేశాలకు పంపిస్తుంటే ఇక అట్లనే మనం వెళ్ళాలంటే నాకు హిందీ ఇంగ్లీష్ అప్పుడు సరిగా రాదు, ఏదో నేర్చుకోవాలని అప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో ఇట్లా ఓపెన్ డిగ్రీ చేస్తే డిగ్రీ కూడా ఉంటుంది అని చెప్పి నేను చదువుకోవాలి పట్టుబట్టి నేను తెల్లందాక పని చేసుకుంటా అట్లా నేను ఓపెన్ యూనివర్సిటీలో నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. అప్పుడు అది చేయడానికి కూడా ఒక కారణం ఉంది. నేను నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి, అదే నాకు సరిపోదు కదా నాలెడ్జీ నేను ఉన్నది అది అని నేను నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చెప్పి నాకు డిగ్రీ లేనిది తీసుకోరు వాళ్ళు, 10th క్లాస్ అంటే నన్ను తీసుకోరు. ఆ డిగ్రీ పాస్ అయ్యి నేను నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఎన్నో దేశాలకు నేను ఇట్లా అవన్నీ ఎక్స్పోర్ట్ చేయడము అట్లా చాలామంది మహిళలకు చాలా ఉంది. నేను చాలా కష్టాలు పడ్డా, నాకు చిన్న 3 పిల్లలు, నా పిల్లల్ని మంచిగా చదివించుకున్నా, ఇట్లా అన్నీ చేసిన. అదిగాక మా చేనేత వస్త్రాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు
మంచిగా ఇట్లా మన అమెరికాలో కూడా మన వైట్ హౌస్ ఉంది కదండి, అమెరికాలో చాలా కొన్ని దగ్గర ఈ చేనేత వస్త్రాలనే వాడుతున్నారు అవి. అదిగాక మేము ఇంకా కొత్తగా ఏదో కనిపెట్టాలి అని చెప్పి మీ చెట్ల రంగుల నుంచి వచ్చే పండ్లు, పూలు, కాయలు, ఆయుర్వేద మూలికలతో కూడా మన చేనేత వస్త్రాలను తయారు చేస్తున్నాము. వాటికి కూడా మంచి ఆదరణ ఉంది ఇప్పుడు. ఇంకా చాలా నేను చెప్పలే అది అది సార్ ఇట్లా బాగానే ఒక ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి నన్ను ఒక 15 దేశాలకు పంపించింది. నేను ఎప్పుడు ఇయర్లీ కూడా ఆర్డర్లు తెచ్చుకోవడం కోసం 10 మంది నా చేనేత కార్మికులకు నేనే కాకుండా అందరూ బతకాలి అట్లా అని ఆ ఉద్దేశంతో ఇట్లా అమెరికాకు కూడా ఒక సంవత్సరానికి 2-3 సార్లు పోతా, ఆర్డర్లు తీసుకొచ్చుకుంటా, అందరికీ పని కల్పించుకుంటూ ఇట్లా సాగుతున్నా సార్. అది చాలా మధ్య తరగతి నుంచి ఇప్పుడు ఇట్లా అంటాను. అది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేనేం ప్రిపేర్ అవ్వలేదు సార్, అది ఇప్పుడు చెప్పడం కోసం అట్లా అది సార్ అది